ఎక్కు. దారి పువ్వులే పరిచి మనని రమ్మన్నదో ఆ దారిలో ఎవరిని చూసిన నవ్వులే విరిసే హలో అని హుషారులో ఆకాశం మచ్చుల్ని తాడుతూ పడని మనమే తరుముతూ పోదాం ఎగిరెగిరి పోదాం ఎందాక అంటే ఏమో అందా అదిగో మా స్కూల్ వచ్చింది. ఆపండి నాన్న. దిగు. పోదాం మనకే మనం బ్యాగ్ వేసుకో. ఓకే నాన్న, బాయ్. అబ్బా ఏంటి నాన్న ఇది? ప్రోగ్రెస్ కార్డులో నాకు 0 మార్క్స్ వచ్చాయంటే షాక్ అవ్వాలి గాని బాయ్ చెప్తే షాక్ అవుతారేంటి? అమ్మా ఈరోజు హాఫ్ డే కాబట్టి లంచ్కి ఇంటికి వచ్చేస్తానమ్మా. సరే బాయ్ నాన్న. బాయ్ అమ్మా. బాయ్. బాయ్ అమ్మా. బాయ్ నాన్న. బాయ్. మీనాక్షి, ఇదంతా నిజమేనా? నువ్వు నిజంగానే? భార్య భర్తలు అనేవాళ్ళు ఫ్యామిలీ విషయాల్ని ఇలా రోడ్లపైన మాట్లాడుకోరండి. ఏంటి అలా చూస్తున్నారు? నిజం చెప్పు మీనాక్షి, మీరు రావడం నేను నమ్మలేకపోతున్నాను. పూజ గదిలో ఉన్నప్పుడు వంటగది గురించి ఆలోచించకూడదండి. మీ పరిస్థితి చూస్తుంటే అలాగే ఉంది. ఇక వెళ్దామా? మీనాక్షి, హాయ్. చాలా రోజుల తర్వాత కనిపించావు. ఎలా ఉన్నావు? బాగున్నాను. అవును, నువ్వు కనిపించడం లేదు. ఏదో లవ్ మ్యారేజ్ చేసుకున్నావంటగా? అవును. ఈయన ఆ, మా ఆయన వాసుదేవ్ గారు. హలో అండి. హాయ్. భార్యాభర్తలు ఇలా ఇద్దరు రోడ్డు మీద నిల్చుని మాట్లాడుకుంటున్నారేంటి? ప్రేమగా మాట్లాడుకోవడానికి ఎక్కడైతే ఏంటి? సరే, నేను మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను. తర్వాత కలుస్తాను. బాయ్. సరే, ఇక్కడికి మార్కెట్ దగ్గరే. నేను కాయగూరలు కొనుక్కొని వస్తాను, మీరింటికి వెళ్ళండి. నడిచి వెళ్తావా? దగ్గరే అని చెప్పాను కదండి. నేను మార్కెట్ చేసేంత వరకు మీరు ఎండలో వెయిట్ చేయడం బాగుండదు. త్వరగా వచ్చేస్తానులేండి, మీరింటికి వెళ్ళండి. మీనాక్షి, అర్థమైంది. మీకు ఇష్టమైన కూరగాయలే తీసుకొస్తాను. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.